నూతన గృహం ప్రారంభోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి నడిపిస్తున్న మన గురుమండల అధ్యక్షులు జాన్ హైడ్ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదిక మీద ఉన్న దైవజనులందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. వచ్చిన బంధుమిత్రులకు నా శుభాలు తెలియజేస్తున్నాను. మొదటిగా ఈ చక్కటి గృహాన్ని నిర్మించుకున్న అశోక్ ప్రశాంతి కుటుంబాన్ని నేను అభినందిస్తున్నాను. చక్కటి గృహాన్ని వారు చిన్న వయసులో నిర్మించుకుని ఈ ప్రారంభోత్సవాన్ని ఈరోజు పెట్టుకున్నారు. దేవునికే మహిమ కలుగును గాక. చక్కటి సాక్ష్యాన్ని మనం విన్నాం. పాత కొలుసుల జీవరత్నం మాస్టర్ గారు చక్కటి సాక్ష్యం, నేను దేవుని మీదే ఆధారపడతాను, నేను ప్రార్థన చేసుకుంటాను, ఇది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము, ఇది మా గొప్పతనం కాదని ఆయన ఎంతో దీనంగా ఆయన ఒప్పుకుంటూ దేవుణ్ణి గణపరిచిన విధానాన్ని బట్టి అలాంటి తల్లిదండ్రులను కలిగి ఉన్న ప్రశాంతి అశోకులను నేను అభినందిస్తున్నాను. సామెతల్లో ఒక మాట ఉంటుంది, జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టుకుంటుందని వాక్యంలో ఉంది. యేసుప్రభు గృహాధిపతి, ప్రతి గృహానికి అధిపతి ఆయనే అని మనం ఒప్పుకుంటూ ఫోటో ఫ్రేమ్స్ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం, యేసుక్రీస్తు గృహాధిపతి అని. అయితే గృహాన్ని నిర్మించడానికి ఆ కష్టమంతా పురుషుడు భర్త యజమాని చేస్తాడేమో కానీ ఆ తర్వాత గృహాన్ని నడిపించేది స్త్రీనే. గృహాన్ని ముందుకు తీసుకువెళ్ళేది స్త్రీ అనే మనందరికీ తెలుసు. ఏ గృహంలో అయితే స్త్రీ మరియా మార్త వలె ఆ డ్యూయల్ రోల్ కుటుంబంలో నిర్వహిస్తారో ఆ కుటుంబం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటుంది, అభివృద్ధి చెందుతుందని నేను ఈ ఉదయకాలం మీకు తెలియజేస్తున్నాను. పాస్టర్ గారు చదివించిన సువార్త పాఠంలో మార్త మరియల ఉదంతంలో మనం అదే నేర్చుకోవాలి. మార్త హాస్పిటాలిటీ ఇవ్వడానికి ఎంతో ఆతృత చెందుతున్నట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. మరి అయితే దేవుని వాక్యాన్ని వినడానికి ఆమె ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. మనం అంటాం, క్రైస్తవులమైన మనం ఏమంటామంటే, మేము ఈ లోక పౌరులం, పరలోక పౌరులం, మాకు డ్యూయల్ సిటిజన్షిప్ ఉందంటాము. మా పౌరసత్వం ఈ లోకంలో ఉంది, పరలోకంలో ఉంది, రెండు పౌరసత్వాలు కలిగిన వాళ్ళమని మనం చెప్పుకుంటూ ఉంటాం క్రైస్తవులంగా. ఒక గృహంలో శారీరక ఆహారం, ఈ ఆతిథ్యం అనేది ఇవ్వాలి. తెలియకే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని వాక్యంలో ఉంది. కాబట్టి ఆతిథ్యం ఇవ్వ మరవద్దని అంటున్నారు. ఈ మార్తా మరియల విషయంలో మనం చూస్తే మరియా మంచి నిర్ణయం తీసుకుంది, మార్తా కంగారు పడుతుంది అంటున్నారు. రెండు అవసరమే. ఆతిథ్యం ఇవ్వాలి, దేవుని వాక్యం కూడా మనం స్వీకరించాలి, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. రెండు అవసరమే. పరలోక పౌరులంగా ఆత్మీయ ఆహారం మనకు అవసరం, ఈ లోక పౌరులంగా శారీరక ఆహారం మనకు అవసరం. కాబట్టి ఈ గృహ యజమానులు అశోక్ గారు, ప్రశాంతి గారు చక్కగా దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ, దేవుని వాక్యాన్ని ఆచరిస్తూ, దేవుని వాక్యానికి లోబడుతూ అనేక మందికి ఆశీర్వాదం ఇచ్చే, ఆతిథ్యం ఇచ్చే గృహంగా తమ గృహాన్ని మలుచుకోవాలని, ఆ విధంగా వారు ఆ గృహాన్ని మార్చుకోవాలని తెలియజేస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి పాస్టర్ గారికి వందనాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను.